చెత్తని క్లీన్ చేసి ఇక్కడ ఒక 4 పడగ వేసేసండి. పడుగు ఏమంటారు? పడగ బోట ఏదో ఒకటి ఇది ఏదిస్తున్నారు. పడుగేసి ఏమని చెప్దాం. పడగలు ఎంత ఇచ్చిండ? ₹1,00,000 డొనేషన్. కృష్ణ కాంతారా పార్క్. కాంతారా పార్క్. ఏ పార్క్ ఇది? కృష్ణకాంత్ పార్క్. కాంత్ పార్క్. కృష్ణ కాంతారా పార్క్. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజు. ఈరోజు మేము కృష్ణకాంత్ పార్క్కి వచ్చినాం. మస్తు ఉంది పార్క్, అయితే చూపిస్తా. చూడండి ఎట్లుందో చెప్పండి, మీరు కామెంట్ చెప్పండి. మా మనీని అడుగుదాం ఏం పార్క్కి వచ్చినామో. మనీ ఏం పార్క్ ఇది? కృష్ణ కాంతారా పార్క్. కాంతారా పార్క్. ఏ పార్క్ ఇది? కృష్ణకాంత్ పార్క్. కాంత్ పార్క్. కృష్ణ కాంతారా పార్క్. కాంతారా కృష్ణ కాంత్ పార్క్. దండి. అమ్మా చూసేవాళ్ళు ఏమనుకుంటారు కదా, అందుకే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, చూసేవాళ్ళు ఏమని అనుకోండి, చేసేవాళ్ళు ఏమనుకుంటారు, మనకి వీడియో మాత్రం తీయాలంటే అంతే. చూడండి ఎట్లుంది కృష్ణకాంత్ పార్క్. నేనేమో కృష్ణ కాంతారా పార్క్ అనుకున్నా. కాంతారా కృష్ణ కాంతారా పార్క్ అనుకున్నా. తర్వాత చూస్తే కృష్ణ కాంతారా కృష్ణ కాంతారా. మంచి డిజైనింగ్ మస్తు కట్టిరా చెట్లతో. మనం ఎప్పుడు రాలే, ఎవరు అనుకోరు. ఏడిపోయినా మనకి ఇలాంటి లగేజ్ దొరుకుతాయి. అవును, మంచిగా సాపేసి పడుకోండి. మన అట్లా నేను అప్పుడే చెప్పినా కదా, మనకు వచ్చే టైం నువ్వు వేరే తీసుకొస్తాం అనుకున్నా కదా, మళ్ళీ మేము ఇద్దరు సపరేట్ వస్తున్నాం. మళ్ళీ కాంతారా పార్క్ కాదు మన ఇది. ఏం పార్కు? నువ్వు చెప్పుడికి నాకే పోయింది మొత్తం. కృష్ణకాంత్ పార్క్. కృష్ణకాంత్ పార్క్ ఏంటి అసలు ఓట్లు రావట్లేదు. ఇటు సైడ్ వెళ్దాం. ఇటు సైడ్ ఆ చిల్డ్రన్స్ ది అది చూపించి ఎంట్రన్స్ అది చూసుకుని వెళ్ళిపోదాం. చిల్డ్రన్స్ ఆడుకునేది అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్దగా ఉందంటే ఇంత పెద్దగా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఎంట్రీ అక్కడి నుంచే ఉంది. మేము ఈ ఎంట్రీ చూడలేము. ఫస్ట్ డైరెక్ట్ లోపలికి గుసరాన్ చేసినాం కానీ కదా. అటు సైడ్ పోదాం. మనం కూడా చిల్డ్రన్సే కదా. మన చిల్డ్రన్స్ కాదు ఏంటి వాళ్ళకి కొంచెం ఏజ్ లైట్. యానిమల్స్ అంటే మనం ఈడ ఉండకూడదు. జూమ్ పార్క్ వెళ్ళాలా? జుంపా ఏం పార్క్ అదే? జుంప్ పార్క్ కాదు కదా, జూ పార్కా? జుంప్ పార్క్. జూమ్ పార్క్ ఇప్పటిదాకా చెప్పిన ఫోటోలు కూడా దిగలదా అన్న. వెరీ బ్యూటిఫుల్. వెరీ బ్యూటిఫుల్. ఇది వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. చాలా బాగున్నాయి ఇక్కడ. ఎంత ఇచ్చిండ? ₹1,00,000 డొనేషన్ గుడికి ఇచ్చిండు తెలుసా. మంచిగానే ఇచ్చిండు కానీ నేను చాలా షాక్ అయిపోయినా. మనకు ఏడికి ఏ పార్క్ పోయినా ఇట్లా ఫోటోషూట్లు ఇంకా లవర్స్ ఇందులో అయితే అందరు కనబడుతుంటారు. ఫ్యామిలీ చిల్డ్రన్స్ పిల్లలు అందరు ఆడుకునే వాళ్ళు అందరు. ఆమె ఆడనే ఉందా? ఉంది. ఆడేందుకుందా? ఆమె వేరేడు ఉన్నాడు కదా. మనం మీద కూర్చున్నాం కదా, ఆయన దాని ఆపోజిట్ వాళ్ళు ఉంటారు. మనం వెళ్ళి మనకు ట్రెండింగ్ అవుతామా? చూద్దాం, మనం కూడా వెళ్దాం దా. జనాలు ఏ ప్లేస్కి వెళ్తారో ఆ ప్లేస్ కి మనం కూడా వెళ్ళాలి. అదే ప్లేస్ కి మనం కూడా వెళ్ళాలన్నమాట. చూడు ఎంత మంచిగా. సడన్ గా అక్కడ ఏమో అవుతుంది అనుకో, మనకే వెళ్ళిపోతాం మళ్ళా. అంతే, మనం కూడా వెళ్తాము. ఇట్లా స్ట్రేట్గా వెళ్తే ఏమొస్తుందో చూద్దాం. ఎట్లుంది మనీ? చాలా మంచిగా ఉంది. ఈ అన్ని చెరువు మొత్తం క్లీన్ చేసి బోటింగ్ పెట్టేస్తే చాలా మంది వస్తారు ఇక్కడికి. గండిపేట కాదు,
ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ ఎట్లుంటే అట్లనే ఉంది వాటర్ కూడా ఆ, చూడండి బాగానే ఉంది. ఇటు సైడ్ కొంచెం ఉంది, ఇటు సైడ్ కొంచెం ఉంది. కొంచెం పెద్దగానే అవుతుంది, అంత మంచిగా చేస్తారు కదా, మంచిగా ఉంది. కానీ ఎందుకో గలీజ్గా వదిలేసారు. మనం చెప్తాం పోనీ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా, అన్ని చెత్తని క్లీన్ చేసి ఇక్కడ ఒక 4 పడగ వేసేసండి. పడుగు ఏమంటారు, పడగ బోట ఏదో ఒకటి ఇది వేసేస్తున్నారు. పడుగేసి ఏమని చెప్దాం, పడగలు. అమ్మ ఈడ పెద్ద పడగలు వేయచ్చు. ఇక్కడ చేపలు కూడా సరే ఉన్నాయి. నాడు పోదాందా, ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి. ఇదేనా నువ్వు పెద్దగా ఉంది, అది పొడుగు పొడుగు అని స్ట్రేట్ మళ్ళా వెళ్ళి అక్కడ వెళ్ళి చూద్దాం అక్కడ ఇంకా ఏమున్నాయి. ఇది చూడు లొకేషన్ ఎట్లా సినిమాటిక్ ఉంది మొత్తం. అదే కదా, నేను ఏం తెచ్చినా ఏం అయిపోదాం వైరల్ 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 అయిపోదాం అనుకున్నా. వైరల్ అయింది కదా. లొకేషన్ చూడు ఎంత మంచిగా ఉంది, సూపర్ ఉంది. జూమ్ చేస్తే మళ్ళీ స్కాన్ అయిపోయింది. మస్తుంది కదా, పార్క్ అయితే మస్తు ఉంది. వస్తే మస్తు ఎంజాయ్ అవుతుంది. సండే రోజే రావాలి, వస్తుంది కదా ఖచ్చితంగా. ఈవినింగ్ రాకండి, వస్తే మార్నింగ్ రావాలి. మార్నింగ్ మధ్యాహ్నం ఏ టైం అయినా. ఇంకొకటి ఈవినింగ్ వస్తే ఏదో చెప్తున్నావు ఆడ. కాదు, నాకు చాలా ఇదైపోయింది తెలుసా. కొన్ని నెలలు మా సార్ వాళ్ళు ఊరికి వెళ్తామన్నారు. అంటే వాళ్ళు వెళ్తే మాక్సిమం 15 days లీవ్ వస్తుంది అనుకున్నా. పోయిన నెల కంప్లీట్ అయిపోయింది, ఈ నెల కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఊరికి మొత్తం వెళ్ళలేదు. నేను ఎత్తిలో మట్టి కొట్టిరాళ్ళు, మట్టిగా పెద్ద రాయి వేసిండు. నేను ఎంత ఆశగా ఉన్నా తెలుసా, ఊరికి వెళ్తే ఒక 15 days లీవ్ వస్తాయి కదా, మంచిగా ఇంట్లో మూవీ గీవీ చూస్తే మంచిగా రిలాక్స్ తీసుకుందాం అనుకున్నా. అయ్యా మొత్తం అన్ని డూబ్ అయిపోయింది. గవర్నమెంట్ డ్యూటీ మనీ, గవర్నమెంట్ ఉంటే కూడా మనకి సాటర్డే సండే మాత్రం లీవ్ వస్తుంది, మిగతా రోజు లీవ్ ఉండదు. సాటర్డే సండే లీవ్ వచ్చినాక కూడా ఇంకా 15 రోజులు లీవ్ కావాలంటుండే. ఇంత సుఖమైన డ్యూటీ మంచి ఎవరు దొరకడు. సరిపోతలేదు సాటర్డే సండే కూడా. సోమవారం స్టార్ట్ అయితే ఎప్పుడా మనకి ఫ్రైడే వస్తుందని చెప్పేసి గంటకి టైం చూసుకోవాలి. అదే టైమే కదలదు. ఏం మాట నరక ముందే నా డ్యూటీ. మనం ఆ ఎంట్రన్స్ కాడికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు స్ట్రేట్ గా. ఈ పార్కు ఫ్యామిలీకి, పిల్లలకి, అందరికి, లవర్స్ కూడా మంచిగానే ఉంది. కరెక్ట్ 100%. ఆగో పిల్లలు వస్తుంది చూడు, స్కూల్ బస్ వాళ్ళకి వచ్చారు. అయితే ఈ వీడియో ఇక్కడ దాకా ఎండ్. మీ గిన్నె నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి. పక్కనే ఉంటుంది బిల్లు, ఆ బిల్లు నొక్కి పడుకోండి. ఓకే, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.